హాయ్ హలో ఎవ్రీవన్, ఎట్లున్నారు అందరూ? నేను చాలా బాగున్నా. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, నేను రోజు ఒక్కొక్క వీడియోతో మీ ముందుకు వస్తాను. సో నేను ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్న వంటలు, సో అవన్నీ మీతో కూడా షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. సో ఈరోజు అయితే నేను క్యాబేజ్ తో మంచూరియా చేశాను అన్నమాట. మంచూరియా అంటే అందరికి వచ్చు, కాకపోతే నేను ఇప్పుడు నేర్చుకుంటున్నా కాబట్టి నేను ఏవేవి నేర్చుకుంటున్నా అవి మీతో కూడా షేర్ చేస్తున్నా. సో క్యాబేజ్ అండ్ క్యారెట్స్ కట్ చేసి పెట్టుకున్నా. అవి రెండు మిక్సప్ చేసి బాగా కలిపి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, ఉప్పు, ధనియా పౌడర్, సాల్ట్, కార్న్ఫ్లోర్, బియ్యం పిండి, సో ఇవన్నీ యాడ్ చేసి కొన్ని వాటర్ పోసి మనకు బాల్స్ లాగా వచ్చేటట్టు చేసుకోవాలన్నమాట. సో ఇలా దీంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇస్తున్నా, పసుపు అవన్నీ, సో కార్న్ఫ్లోర్, బియ్యం పిండి, ఉప్పు తగినంత వేసి మనకు బాల్స్ మనకు తెలుస్తుంది కదా బాల్స్ ఎలా వస్తుందో. సో మనకు దానికి తగ్గట్టు బాల్స్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్, మరీ లో ఫ్లేమ్లో పెడితే కూడా టైం పడుతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. చాలా సూపర్ అయిండే. ఫస్ట్ టైం చేసిన నేను, సీరియస్లీ నేను నిజం చెప్తున్నా, ఫస్ట్ టైం నేను చేసిన మంచూరియా మస్తు అయిండే. నేను చేస్తున్నవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. చాలా టేస్ట్ అయిండే, సూపర్ అయిండే నిజంగా. సో ఇట్లా బాల్స్ లాగా వస్తే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట వేసుకోవడానికి. సో సూపర్. అవి మనం సాస్ లేకుండా జస్ట్ ఇవి డీప్ ఫ్రై చేసుకున్నాక ఉత్తిగా తింటేనే సూపర్ ఉండే అసలు. ఇంకా సాస్ వేసి తాలింపులాగా పెట్టి చేసుకుంటే ఇంకా జబర్దస్త్ ఉండే. సో ఇట్లా ఫ్రై అయినాక తింటే కూడా మస్తు ఉండే టేస్ట్. సో తర్వాత ఇట్లా సాస్ వేసి చేసాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.